నమస్తే, వెల్కమ్ టు లేన్ టీవీ. ప్రస్తుతం మనం ఉద్యమాల పుట్టిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్ డాక్టర్ చెనగాని దయాకర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. బాగున్నారండి? ఏం నడుస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది. ఇప్పుడు మీరు 6 గ్యారంటీ స్కీమ్ లో ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరించారు కదా. నిన్నేమో డ్రాఫ్ట్ కోసం అని చెప్పేసి, డేటా ఎంట్రీ కోసం అని చెప్పేసి అధికారులు కొంతమందికి ఇస్తే వాళ్ళేమో రోడ్ల మీద అవి అన్ని పడేశారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఫెయిల్ అయిపోయినారా 6 గ్యారంటీ స్కీమ్లలో కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ నాయకులు కోడిగుడ్డి మీద ఈకలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తప్పిదాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది ఏదో కాంగ్రెస్ పార్టీని అబాస్పాలు చేయాలని కుట్ర నడుస్తా ఉంది. 6 గ్యారంటీల స్కీమ్ల కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మంత్రులు అపర్నిశలు రాత్రి భవన్లు ఇవాళ సెక్రటరియట్ లో, సచివాలయంలో, ప్రగతి భవన్ లో, ప్రజాభవన్ లో కూర్చొని సమీక్షలు అనేకమైన అధికారులతో మేధోమదనం జరుగుతా ఉంది. 6 గ్యారంటీల పథకాన్ని ఎట్లా అమలు చేయాలనే దాని మీద కసరత్తు జరుగుతా ఉంది. ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మన ఆలోచన, ప్రభుత్వ ఆలోచన ఏంటంటే లబ్ధిదారులు ఎవరికి కూడా నష్టం జరగవద్దు, లబ్ధిదారులు ఎవరు నష్టపోవద్దు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ పథకాలు అంది తీరుతాయి అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు కోడిగుడ్డు మీద ఈకలు తీసుకుంటూ ఏ చిన్న చిన్న తప్పిదాలు చూస్తుంటూ, ఇప్పుడు ఫ్లోలో ఏదో కాగితాలు అప్లికేషన్, ప్రజలు ఇచ్చిన అప్లికేషన్స్ కావు, ఏదైనా అప్లికేషన్లు పోతే దాన్ని కూడా పట్టుకొని ఏదో సోషల్ మీడియాలో పెట్టి అయింది కాదని ఒక క్రియేటివిటీ చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లితే ప్రజలు ఊరుకుంటారు. నేను అనేది ఇప్పుడు వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల, వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ప్రజలతో పాటు ప్రభుత్వాలు నడిపే వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ ఆర్థిక సంక్షోభం సృష్టించింది వాళ్ళు. ఇవాళ ప్రతి శాఖలో అడుగును చూశారు, లోతుగా అడుగుకెళ్ళి మొత్తం గనిని తవ్వుకొని పోయినట్లుగా చేశారు. ఎక్కడ కూడా తెలంగాణలో ఈ శాఖలో పైసలు ఉన్నాయి, ఈ శాఖలో లేవు, నాకి వదిలిపెట్టేశారు వాళ్ళు. మనం సర్వైవ్ కావాలి. ఇప్పుడు ఇన్ని పథకాలు ప్రజలకు ప్రభుత్వం ఏందండి, అర్హులైనటువంటి పేద, బీద, మధ్యతరగతి ఉన్నటువంటి ప్రజలకు ఆసరాగా ఈ ప్రభుత్వం పనిచేయాలి. సంక్షేమ పథకాలు మనం ఎట్లా తీసుకెళ్లాలనేది ఒక బాధ్యతతో పనిచేస్తా ఉంది. కాబట్టి మనం గతంలోనే 6 గ్యారంటీల పథకాలు అనేది చాలా వాల్యుబుల్ పథకాలు. ఎందుకంటే కేవలం బీఆర్ఎస్ ఏమో మొత్తం పైసలు ఉన్న రాజులకు దోషేసింది. అంటే లెక్క బిందెలు లేవంటారా? ఎక్కడున్నాయి? ఖాళీ బిందెలు ఉన్నాయా, లెక్క బిందెలు ఉన్నాయా? అందుకనే కదా వాళ్ళు అన్ని దోషేసుకొని వాళ్ళ దొంగల్లాగా వాళ్ళు జపాలు దర్చుకుంటా ఉన్నారు. మన మీద నెత్తి మీద ఒక భారం అయింది. ఎన్ని భారం ఉన్నాయినా, ఎన్ని కష్టాలు. కాంగ్రెస్ గవర్నమెంట్ లంక బిందెల కోసం వచ్చిందా? లేదు, ప్రజల కోసం వచ్చింది. ప్రజల కష్టాలు, కన్నీళ్ల నుంచి, బీఆర్ఎస్ అవినీతి నుంచి అవినీతి నుంచి బయటపడేందుకు వాళ్ళు వచ్చి ప్రజలకు రక్షణగా, బాసరగా, ఆసరగా ఇలా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం రాకపోతే ఇక అసలు మనిషిని నడుచుకుంటా పోతే కూడా మనిషిని ఏమంటారు చర్మం ఉల్చుకొని తినే పరిస్థితి వచ్చేది వాళ్ళు. ఇప్పుడు మీరు రైతు బంధు, రుణమాఫీ ఇవ్వడంలో, చేయడంలో విఫలమయ్యారంటే ఏం చెప్తారు? నిజంగా ఫ్లాప్ అయ్యారా? రైతు బంధు గవర్నమెంట్ సరిగ్గా వచ్చి 30 రోజులు అవుతుంది. 30 రోజుల్లో మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే అర్హులైన వాళ్ళకు, లబ్ధిదారులకు లేదా ప్రభుత్వం ఏంది, కుబేరులకు, దళారులకు, కొండలు గుట్టలు కూడా రైతు బంధు అవసరం లేదనేది ప్రభుత్వ ఆలోచన. ఒకటి దానిలో పునర్సమీక్షించాలి. ఒక రివ్యూ జరుగుతా ఉంది. రివ్యూ జరిగేటప్పుడు నీకు నష్టం కావచ్చు, కొంత సమయం గడపవచ్చు, జాప్యం కావచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రచారం చేయడం అనేది తప్పిదం. ఇప్పుడు మీరైనా, నేనైనా, ప్రజలు ఏం కోరుకుంటారు? నిజంగా రైతుకు మనం లబ్ధి చేయాలి, కౌలు రైతులకు మనం లబ్ధి చేయాలి. భూమిని దుక్కు దున్నే వాడికి, రైతుని కళ్ళల్లో వెలుగులు నింపాలని కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? 600 ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి రైతు బంధు ఇచ్చింది, లేకపోతే 1000 ఎకరాలు ఉన్నోనికి ఇంకోనికి ఇచ్చింది. రామోజీ ఫిలిం సిటీ దగ్గర లేకపోతే అవతల మొత్తం కొండలు గుట్టలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చేసి 500 ఎకరాలు, 1000 ఎకరాలు ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం తీసుకున్నటువంటి అగ్రిమెంట్ చేసుకున్న కూడా రైతు బంధు ఇస్తే ఇక రైతుకు, రైతు బంధుకు తేడా ఏముంది? అందరి బంధువు అయిపోయింది కదా. అందరు బంధువు ఉండొద్దు అనేది అది రైతుకు బంధువు లాగానే ఉండాలి మనం చేసే సాయం. ఇప్పుడు పింఛన్లు పడతలేదని చెప్పేసి మా తాతయ్య ఫోన్ చేసి చెప్పినాడు, అడిగినాడు పింఛన్లు ఎక్కడ అని. ఎక్కడండి పింఛన్లు ఎక్కడ అంటే ఏం చెప్తారు? పింఛన్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీల స్కీమ్ లో ఇచ్చిందో అది అమలు పరుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు కొత్త సంవత్సరం నుంచి అమలు అవుతా ఉన్నాయి. ఏ పథకం కూడా
ఆగదు అనే సమస్య ఉండదు. మనం ఏదైతే ఒప్పుకుందో అది ఖచ్చితంగా అమలు ఖజానా లేదని చెప్తున్నారు, అలాగే పిఎం ని కలుస్తున్నారు, మంత్రులను అవును, కలుస్తున్నారు, తప్పే కేంద్ర ఉంది. మంత్రులను నేను కలుస్తున్నారు. అనేది తప్పే ఉంది. ప్రజల కోసమే కదా. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఉంది, దాని లోటు బడ్జెట్ ఉంది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా? కానీ ఇక్కడ బీజేపీ అధికారం లేదని చెప్పేసి బీజేపీ మీకు సహకరిస్తుందా పైన? సహకరించకపోతే అది రాజకీయ కోణం వేరు, కానీ ఇది నిత్యావసరం కదా. నేను అనేది బాధ్యత కదా. ఒక రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం వైపు లేదా? అధికారంలో బీజేపీ అధికారంలో ఉంటేనే మనం ఆదుకుంటాం, లేకపోతే అధికారం లేదనేది కాదు కదా. కక్ష సాధింపు కాదు కదా. రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ఇవాళ మంత్రులు, డిప్యూటీ సీఎం గారు పోయి కోరుతున్నారు, ఇట్లా చూడండి ఈ పరిస్థితులు ఇది అనేది వాళ్ళు వేడుకుంటారు. కాబట్టి అనేకమైనటువంటి సందిగ్ధత ఉంది తెలంగాణలో. ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వము 5 సంవత్సరాల దాకా ప్రజల్ని పరిపాలిస్తుందా, లేకపోతే మీ దాంట్లో మీకే సంక్షోభం వల్ల, గొడవల వల్ల, విభేదాల వల్ల, జూనియర్లు సీనియర్ల విభేదాల వల్ల ఏమైనా క్లాష్ వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ ఒక అన్నదమ్ములాగా ఇవాళ ఒక సమిష్టి, ఒక కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం. కేసీఆర్ గతంలో ఒక రాజులాగానే వ్యవహరించిండు కాబట్టి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, ఒక నియంత పాలన వచ్చింది. ఆయన లేస్తే న్యూస్, పడుకుంటే న్యూస్, ఆయన సంతకం పెడితే ఇది. అంటే ఒక ఒక రాజులాగా, ఒక సంపన్నులు, ఒక ఎస్టేట్ లాగా పాలించాడు. కాంగ్రెస్ పార్టీలో ఇది ఇప్పుడు 6 గ్యారెంటీల పథకాల అమల్లో గానీ అధికారులు ఉంటారు, కాంగ్రెస్ నాయకులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అందరి ఆలోచనలు తీసుకొని ముందుకెళ్తుంటారు. ఎట్లుంటదండి? ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రికి ఒక డిప్యూటీ సీఎం, మంత్రులు. కానీ ఇప్పుడు ఒక చర్చ ఏంటంటే, నిన్న అదాని కుమారుడు వచ్చినప్పుడు ఐటీ మినిస్టర్ లేడు రేవంత్ రెడ్డి పక్కన అని చెప్పేసి ఒక చర్చ, నిజమే అంటారా? అది పెద్ద వాడతానండి, నాకు అర్థం కాక. ఐటీ మినిస్టర్ అనేది ఇప్పుడు జనరల్ గా నేను అనేది ఆయనకు ఉన్నటువంటి వివిధ పనులు ఉండొచ్చు, అనేది ఉండాలనేది ఇది కాదు కదా. నేను అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదైనా ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ సమిష్టిగా తీసుకుంటారు. ముఖ్యంగా ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు, ఆ తర్వాత రద్దు కాదు అని చెప్తున్నారు. ఈ మధ్యలో ఏమైనా మతలబ్ జరిగిందా? ఫార్మాసిటీలో కొన్ని బలవంతమైనటువంటి రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకున్నారు. వాళ్ళ భూములు గుంజుకున్నటువంటి ఒక రివ్యూ పునఃసమీక్షించి దాన్ని ఇచ్చేస్తుంది. ఫార్మాసిటీ రద్దాన్ని కాలే పూర్తిగా. వాళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రకటన ఇచ్చారుగా, ఫార్మాసిటీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తాం, అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను మనం సవరించాలనేది. దాన్ని వక్రీకరిస్తా ఉన్నారు మన మాటల్ని. ప్రతి చోట మీరు చూడండి, ఇవాళ ఈ కార్ రేసు జరిగింది. ఈ కార్ రేసును ప్రభుత్వం రద్దు చేసింది. జనరల్ గా మనం దాన్ని అప్పీల్ చేయలేదు, మనం ఇది కాలేదు. దాని వెనకాల ఏంటి? ఈ కార్ రేసు లో కుంభకోణం జరిగింది. కేటీఆర్ హస్తం ఉంది, అందులో ఐఏఎస్ అరవింద్ కుమార్ హస్తం ఉంది. దాంట్లో ఉన్నటువంటి కేవలం వ్యక్తిగతమైనటువంటి ఆలోచనతోనే ఆయన తీసుకుపోయి కేవలం డబ్బులకు, పైసలకు కక్కుర్తి పడే చేశాడు. ప్రైవేట్ సంస్థలు నిర్వహించేది ప్రభుత్వం నిర్వహించింది. ప్రభుత్వం నిర్వహించిన ద్వారా 5 రోజుల పాటు హైదరాబాద్ ప్రజలు అస్తవ్యవస్థ పడ్డారు. ట్రాఫిక్ ను బంద్ చేసి మొత్తం కూడా ఏంది, స్కూళ్లకు, విద్యా సంస్థలకు కూడా మొత్తం సెలవులు ఇచ్చేసి ఒక పాశ్చాత్యమైనటువంటి సంస్కృతి, తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు అనుకుంటా, కేవలం అది ఒక సెలబ్రిటీల కోసమే, ఒక వ్యక్తిగత ఆలోచనల కోసమే చేశారు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి అనేక కోణాలు ఉన్నాయి. వాళ్ళే తవ్వుకుంటా ఉన్నారు. వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళ మీదకి వస్తున్నాయి, మీరు గుర్తుపెట్టుకోండి. కేటీఆర్, హరీష్ రావు, లేకపోతే కల్వకుంట్ల కుటుంబాలు చేసిన పాపాలకు తెలంగాణలో జైలు సరిపోవండి, తెలంగాణలో భూములు సరిపోవు. ఇవాళ ఇలా ఒక పేపర్ లో కథనం చూస్తే 5 ఎకరాలు ప్రభుత్వ భూమి గుంజుకున్నారు, దాన్ని రెగ్యులరైజ్ చేశారు. ఆ రెగ్యులరైజ్ చేయగానే మంత్రి వాడు దాని వెనకాల ఉన్న ఒక ఎమ్మెల్యే తీసుకుపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. అంటే వాళ్ళు చేసిన తప్పిదాలు వాళ్ళ మీదకే చుట్టుకుంటున్నాయి. వాళ్ళు చేసిన తప్పిదాలను కూడా మనం సమీక్షించకపోతే ప్రభుత్వం ఎట్లయితది? నేను అనేది, వాడు తప్పు చేసిన నువ్వు తప్పు అనకపోతే ఎట్లా? నేను అనేది, ఆ తప్పిదాలు మన దగ్గర ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలంగాణలో పూర్తి అవగాహన ఉంది. కల్వకుంట్ల కుటుంబం ఎక్కడ దోపిడీ చేసింది, ఎక్కడ ఎక్కడ ఏం చేసింది, ఎక్కడ నాకింది, ఎక్కడ బొందబెట్టింది, ఎక్కడ ఏం చేసింది, పూర్తి చిట్టా వాళ్ళ దగ్గర ఉంది. పోరాడినోడే ముఖ్యమంత్రి అయినప్పుడు సమీక్షలు ఉంటాయి కదా. నేను అనేది, సమీక్షలు ఉంటుంది, చర్యలు ఉంటాయి. ప్రతి చోట అనేక రకాల తప్పులను కూడా మనం సవరించుకోవాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది కలెక్టర్లు ఉన్నారు. కలెక్టర్లు ప్రభుత్వ భూముల్ని చేసి వాళ్ళు అప్పనంగా కేసీఆర్, కేటీఆర్ ఏది చెప్తే అది చేశారు. కానీ ఆ కలెక్టర్లను కూడా మనం తీసుకొచ్చి మనం మళ్ళీ సేమ్ పొజిషన్ నుంచి అందరాలు ఎక్కిస్తే కూడా న్యాయం కాదు కదా. అందుకని మీరు చూశారు, తెలంగాణ నెల రోజులలో అంటగాగిన అధికారులు, అవినీతి అధికారులు, కోట్లు సంపాదించుకున్న అధికారులకు ఎక్కడన్నా స్థానచలనాలు